హలో ఆల్. ఇవాళ ఆరెంజ్ కలర్ లిప్ బామ్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక ఆరెంజ్ కలర్ ఫ్లవర్ తీసుకోండి. ఒకటి కాకపోతే 2 తీసుకోండి, మీ ఇష్టం. నా దగ్గర ఒకటే ఉంది. సో, దాన్ని తీసుకొని దాని రెక్కలన్నీ ఇలా తుంచి వాటర్‌లో వాష్ చేయాలి. సో, ఇలా తుంచాక మొండెంని పడేయకండి. దాంతో కూడా ఒక యూజ్ ఉంటుంది. నెక్స్ట్ రీల్‌లో చూడండి. సో, ఇలా వాష్ చేశాక ఇంకో గిన్నెలో తీసుకొని మీ దగ్గర దంచుకునేది ఉంటే దంచుకోండి. లేదు అంటే నా దగ్గర మిక్సీ ఉంది. అందులోనే నేను వేశాను. సో, ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చింది. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేయండి. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ వాజిలిన్ వేయండి. ఈ 3 మంచిగా కలిసేదాకా మిక్స్ చేయండి. ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టి దాని మధ్యలో ఈ గిన్నెని పెట్టండి. ఆ ఆవిరికి ఇదంతా ఒక పేస్ట్ లాగా అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది. సో, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్, 7 మినిట్స్ అలా ఉంచి పక్కకి తీసుకొని చల్లటి నీటిలో చల్లారబెట్టండి. ఇలా చల్లారబెట్టిన తర్వాత ఒక ఖాళీ డబ్బా చూసి అందులో ఫిల్ చేసుకోండి. సో, అందరూ చూపించినట్టయితే కలర్ ఏం రాలేదు. ఆరెంజ్ కలర్ మంచిగా కనిపిస్తుంది. బట్ మనం లిప్స్‌కి పెట్టుకున్నప్పుడైతే కలర్ అయితే రాలే. బట్ నైట్ టైమ్‌లో ఇది పెట్టుకొని మంచిగా పడుకుంటే మార్నింగ్ లేవగానే లిప్స్ స్మూత్‌గా అవుతాయి. స్మెల్ మాత్రం అదిరిపోయింది. అది మాత్రం గ్యారంటీ. సో, మన ఇంట్లో నేచురల్‌గా చేసుకుంది బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో, వేరే వాళ్ళు కలర్ ఏమైనా యాడ్ చేస్తారో నాకు తెలీదు. ఇదైతే నేచురల్ ప్రాసెస్‌లో చేశాను. కలర్ అయితే రాలేదు. బట్ స్మెల్ మాత్రం బావుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి.